ఆ రీసెంట్ టైమ్‌లో మా ఫ్రెండ్ ఒకడు కార్ డ్రైవర్ అండి. కార్ డ్రైవరు. ఆహ్, కారు ఓనర్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని టూరెళ్తున్నాడు. వాళ్ళ ఊరు ఆ ఓనర్ వాళ్ళ ఊరెళ్తున్నాడు. ఆ ఊరెళ్లారు. ఆ వన్ డే ఆ నైట్‌కి రీచ్ అయిపోయారు, ఉన్నారు. సో, మామూలుగా చూసుకుంటే అక్కడికెళ్ళి ఏ డ్రైవర్‌కైనా సరే, ఇప్పుడు ఈవెన్ మీతో పాటు ఒక డ్రైవరొచ్చినా గూడా, ఆ డ్రైవర్‌కి మీరు ఒక పడుకోవటానికి ఒక చిన్న స్టేయింగ్ రూమ్ ఏదో ఒకటి సంథింగ్ ఇస్తుంటారు. హ్మ్. సో, అక్కడ ఈ డ్రైవర్‌ది తక్కువ క్యాస్ట్ అని జెప్పేసి ఆ ఓనర్ వాళ్ళేం జేశారంటే, స్టేయింగ్ కూడా రూమ్ ఇవ్వలేదు. బయట ఎక్కడైనా పడుకోండిరా, మార్నింగ్ కాల్ చేస్తాం. అప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరదాం అని. అది ఎంతవరకు కరెక్ట్? సో, అలాగే ఇప్పుడు ఈడు గూడా అలా అనుకుంటే, అంటే వేరే కులం వాళ్ళని నేను తీసుకెళ్ళడం ఏంటి? వాడు గూడా మైండ్‌లో వాడికి ఆ థాట్ వచ్చుంటే ఈళ్ళేమైపోవాలి? ఈళ్ళు రీచ్ అవ్వలేరు గదా అక్కడికి. ఈడు గూడా వేరే కులం వాళ్ళని నేను తీసుకెళ్ళడం ఏంటని చెప్పేసి ఏదో అప్‌సెట్ అయిపోయి ఏదో ఆలోచించుకొని డ్రైవ్ చేస్తే, అక్కడ ఏం జరిగిద్ది? పెద్ద ప్రమాదమే జరిగిద్ది గదా!